నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగట్ల. ఒకే ఒక్క ప్రశ్న, ఒకే ఒక్క రిక్వెస్ట్ మాది. భారత్ మాతాకి జై అని. ఎందుకంటే మీరు 10 కామెంట్లు ఇచ్చినా, 100 ఇచ్చినా, 1000 ఇచ్చినా మేము మురిసిపోతాం ఆ కామెంట్లు చూసుకొని. నేను కానీ, మా టీం కానీ. మా టీంకి నాకు చాలా బలాన్ని ఇస్తుంది మీ కామెంట్. దయచేసి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. భారత్ మాతాకి జై అని కామెంట్ చేయండి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో పరిస్థితులు చూస్తుంటే అంటే అడుగు తీసి అడుగు వేయాలంటే అక్కడ ప్రజలు వణికిపోయేటువంటి పరిస్థితి ఉంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే భారతదేశం సిద్ధం చేసినటువంటి ఒక పక్కా హిట్ లిస్ట్ తయారు చేసింది భారత్ అని ఒక సమాచారం అందుతోంది. గతంలో జరిగిన ఆపరేషన్ సింధూర్‌కి కొనసాగింపుగా ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 మొదలవబోతోంది అనేటువంటి వార్తలైతే వస్తున్నాయి. ఈ ఏ ప్రాంతాల మీద ఇండియా ఏ వ్యక్తుల్ని లక్ష్య చేసుకోవాలి ఇండియా అనే దాని మీద ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి జాబితాని ఇండియన్ జవాన్లు సిద్ధం చేసుకున్నారు అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆ దేశం పరిస్థితి ముందు నొయ్యి వెనక్కి కొయ్యి అన్నట్టుగా తయారైంది. ఓ పక్క భారత్తో యుద్ధం చేయాలని వారు పైకి గంభీరంగా కబుర్లు చెప్తున్నా, మాట్లాడుతున్నా, లోపల మాత్రం వారికి అంత సీన్ లేదు అనే విషయం చాలా క్లియర్ కట్గా వాళ్ళకే అర్థమవుతుంది. ఒకవేళ పొరపాటున వారు భారత్తో యుద్ధానికి దిగితే కేవలం 4 రోజుల్లోనే వారి కథ ముగిసిపోతుంది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట. రక్షణ ఎక్స్పర్ట్స్ పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి, సైనిక సామర్థ్యం చాలా బలహీనంగా ఉండడం వల్ల వారు నేరుగా భారత్ని ఎదుర్కోవడం అనేది అసాధ్యమైనటువంటి విషయం అవుతుంది. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి చైనా అక్కడికి వెళ్ళి డబ్బు కోసం అర్థించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. భారత్ మీద యుద్ధం కనుక మొదలు పెడితే చైనా యొక్క సహకారం కావాలని వారు కోరినప్పటికీ ప్రస్తుతం చైనా దానికి ఏ రకంగా కూడా సిద్ధం లేదన్నట్టుగా కనిపిస్తోంది. మీడియా ముందు చైనా యొక్క ప్రతినిధులు పాకిస్తాన్ పట్ల కొంత హడావిడి చేసినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి గొడవల్ని ఆసరాగా చేసుకుని భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించాలి అని కొన్ని శక్తులు ప్రయత్నించే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇరాన్ దగ్గర యుద్ధం జరిగితే రష్యా నుంచి భారత్కు వచ్చేటువంటి చమురు సరఫరా ఆగిపోతుందని, అలాగే భారత్కి ఖతార్ నుంచి అందేటువంటి గ్యాస్ సరఫరా కూడా నిలిచిపోతుందని, దీనివల్ల భారత్లో ఇంధన సంక్షోభం తలెత్తేటువంటి అవకాశం ఉందని డిస్కషన్లు నడుస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ని భారత్ మీదకి ఉసుకొలిపితే భారత్ తన దృష్టిని చమురు సంక్షోభం నుంచి యుద్ధం వైపు మళ్లిస్తుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ భారత్కి సంబంధించి దెబ్బతీయచ్చు అనేది వారి ఆలోచనగా ఉంది. కానీ భారత్ ఈ ఎత్తుగడల్ని ముందే పసిగట్టి తన వ్యూహాలను చాలా తెలివిగా మార్చుకోగలిగింది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించడానికి ప్రధాన కారణం వారి ఆర్మీ చీఫ్ అసీం మునీర్ అని తెలుస్తోంది. భారత్ నిఘా సంస్థలు ఆయన కదలికల మీద నిశితంగా పరిశీలన చేపడుతున్నారు. పాకిస్తాన్ వైపు నుంచి ఏదైనా ఒక దుశ్చర్య జరిగితే దానికి మూలమైన వారిని నేరుగా దెబ్బతీయాలని భారత్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే కాశ్మీర్లో ఉన్నటువంటి కీలక తీవ్రవాద నాయకుల యొక్క హిట్ లిస్ట్ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మహమ్మద్ తాహిర్ అనేటువంటి అనేక మంది తీవ్రవాదుల్ని భారత్ తన ఉద్దేశాన్ని స్పష్టం చేస్తూ వారిని ఏరిపారేస్తుంది. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక్కొక్క తీవ్రవాద నాయకుడిని ఏరివేసేటువంటి ప్రక్రియ మొదలైందంటున్నారు. పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద శిబిరాలు వారి నాయకత్వం పూర్తిగా తుడిచిపెట్టకపోతే ఇక పాకిస్తాన్ భారత్ మీద దాడి చేసేటువంటి అవకాశాలు కూడా ఉండకుండా చూస్తున్నారు.